గైస్ స్వామి దర్శనం కూడా అయిపోయింది. నేను హైదరాబాద్లో ఫస్ట్ కింద పడుకున్నది చూసిన గైస్. సో పంతులు మీ బాబే మొత్తం ఐఫోన్ ఫ్యామిలీ బాగా కదా. సో గైస్ ఇంటికైతే పోదాం మనమైతే. ఇప్పుడైతే చూసాం ఏం టెంపుల్ రా గోడౌన్. ఇది ఏదో స్టోరేజ్ సంథింగ్ ఉందిరా. సో స్టోరేజ్ బాయ్ అది బాయ్ స్టోరేజ్ ఉంది బాయ్. పూరిబాయ్ దేవుడు అనుకుంటుంటా. స్టోరేజ్ ఉంది బాయ్ పూరిబాయ్ అది. సో గైస్ నా ఇంట్లో అయితే పంతులు ఉన్న బాగా ఉంటే ముంగడ పంతులు అంటే తెలియదు కదా. నడుగురా బాయ్ నువ్వు వైరల్ అయిపోతుంది. కాంటాక్ట్ వస్తాయి మస్తు కాదురా. అరే అలా కూడా మల్లన్న స్వామి గుడి అయితే మస్తు ఉందిరా సండి. ఇట్లా ఉండాలి పీస్ఫుల్ ఇట్లా ఉండాలి బాయ్. ఏమంటావు ఎక్కువ పబ్లిక్ ఉంటే ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది బాయ్. బాయ్ కొమరేలి కాడ ఉంటారు బాయ్. పబ్లిక్ పిచ్చిలు వేసిపోతుంది ఎవరా సండి. లేడీస్ కోసం కదా బాబాయ్ వెళ్ళిపోయింది కదా. బాబాయ్ చూపిస్తాడు కొమరేలి మల్లన్న స్వామి టెంపుల్ గైస్. నరసింహస్వామి కదా బాయ్. కొమరేలి మల్లన్న స్వామి టెంపుల్ బాయ్. సో ఇక్కడ వచ్చేసి మాత్రం అమ్మవారిది టెంపుల్ ఉంది గైస్. సో పేరైతే లేదు గైస్ అమ్మవారిది అయితే. అక్కడైతే కొమరేలి మల్లన్న స్వామిది టెంపుల్. సో ఇక్కడైతే అమ్మవారి టెంపుల్ ఉంది. అరే అమ్మవారి పేరు ఏం పేరు రా పంతులు అడిగితే పేరు లేదు ఎలాంటిది. లక్ష్మీదేవియా ఇంకేం తెలియదు గైస్. ఏది పడతా చెప్తారు చెప్పు నువ్వు చూసి. సో గైస్ చూపిస్తున్నా గైస్ చూడవచ్చు అమ్మవారి పేరు అయితే ఐడియా లేదు నాకైతే. నాగదేవత అని అంటున్నాడు. మనకైతే ఐడియా లేదు. ఎవరు ఆయననా ఏమో మనకు తెలియదు కదరా. సో గైస్ ఇక్కడైతే లొకేషన్ అయితే పిచ్చ క్రేజ్ ఉంది గైస్. గ్రీనరీ చూడొచ్చు ఎంత క్లియర్ ఉంది. ఇగో హైవే పక్కన టెంపుల్ ఉంది. సో మా సంజయ్ బలవంతంగా మేము రామనగానే తీసుకొచ్చింది ఈరోజు అయితే గైస్ ఇక్కడైతే టెంపుల్కి. సో గ్రీనరీ అయితే కుప్ప ఉంది గైస్. ఇక్కడికి అయితే ఇగో ఫుల్ అంటే ఫుల్ గ్రీనరీ. ఇక్కడ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్. టెంపుల్కి వస్తే ఒక 4 కన్నా ఎక్కువ మంది రావద్దు గైస్ టెంపుల్కి. నిజం చెప్తున్నా గైస్. గుడి అయితే చూడొచ్చు ఎంట్రన్స్లోనే మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది. సో మల్లన్న స్వామి దర్శనం అయిపోయినాక పైకి వెళ్తే నరసింహస్వామి, దాని పక్కన వచ్చేసి మన శివుని దర్శనం. ఇంకా ఎగ్జాక్ట్ మధ్యలో వచ్చేసి మాత్రం మన ఆంజనేయ స్వామి పడుకొని ఉంటాడు. సో అది నేను ఫస్ట్ టైం ఒక ఆంజనేయ స్వామి అయితే పడుకొని ఉంది చూసిన. సో గైస్ లొకేషన్ అయితే ఇక్కడ పిచ్చ క్రేజ్ ఉంది చూడొచ్చు. క్లియర్గా అనిపిస్తుంది. లేడీస్ కోసం అయితే వాష్రూమ్స్ కూడా కట్టించినారు. సో అయితే మంచిదే గైస్. ఎందుకంటే అబ్బాయి వాష్రూమ్స్ ఎక్కడైనా వచ్చా లేడీస్కి ఇబ్బంది అని ఇక్కడైతే వాష్రూమ్స్ కూడా కట్టించినారు. సో 9 వైట్ కలర్గా అనిపిస్తుంది గైస్ చిన్న రూమ్స్. అదే లేడీస్కి వాష్రూమ్. సో మాకు ఇక్కడ నుంచి అయితే పోవాలని అనిపిస్తలే గైస్. పోబుద్ది కూడా అవుతుంది నాకైతే. నిజం చెప్తున్నా. గుడి అయితే చాలా ఉంది. ఇంకా ఫ్యూచర్ ఇది ఇంకా డెవలప్ అవుతుంది గైస్. ఇంకా కాలేదు. అయ్యాక మాత్రం ఇప్పుడు ఇంత ఖాళీ ఉందో తర్వాత ఖాళీ ఉంటుంది గైస్. చాలా ఎక్కువ పబ్లిక్ ఉంటుంది ఇక్కడ కూడా. సో మా సంజయ్ అంది ఓల్డ్ సిటీకైనా ఇంత దూరం 35 కిలోమీటర్స్ ఉంది కదా. 35-40 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ. సో ఇది ఏమో ఏరియా లాస్ట్కి లొకేషన్ పెడతాయి గైస్. చూడండి మీరైతే మా వాళ్ళు అయితే ఒకటే ఫోటోషూట్ చేస్తున్నారు అక్కడైతే. ఫస్ట్ టైం నేను మా సంజయ్ నెంబర్ ఒక టెంపుల్కి బయటకు వచ్చిన. ఎప్పుడు మా పంతులో నేనే కనిపిస్తుంది వీడియోలో. ఈసారి అయితే వీడియోలో నలుగురం కనిపిస్తున్నాం వీడియోలో అయితే. సో గైస్ గుడిలో అయితే మావాడు దంగల ప్రాక్టీస్ చేస్తాం పంతులాడు. చూసినావు కదరా కొట్టు మంచిగా కొట్టు గైస్. ఇంకే దంగాలు కూడా కొట్టునికి వస్తలేదు. ఇజ్జత్ తీస్తున్నాడు మావాడు. ఈజీరా కొట్టు పడవద్దురా మంచిగా కొట్టు పంతులు. అలా బాబాయ్ అన్నీ కూడా అడిగచ్చు. ఇప్పుడు సపాట్లు కొట్టు. కొట్టురా సంజయ్. ఏం కాదు కొట్టు. ఏం కాదురా కొట్టు. ఏముంది ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నావు పంతులు. కొట్టరా నేర్చుకోరా. ఎస్ కమాన్ బ్రో. డీసీ పుషప్స్ కావేవి ఇవాళగా పుషప్స్. రైట్ అంతే కిందికి కదరా. ఇట్లా కొట్టి పైకి లేవట్రా. సో ఆల్మోస్ట్ అయితే మన ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది గాయస్ గుడిది అయితే. సో అక్కడ చెరువు ఉందని చెప్తుండు. సో అక్కడైతే ఫోటోషూట్కి వెళ్దామని అంటున్నాం. సో ట్రై చేసాం అక్కడైతే పోయి. వాటర్ కూడా అయిపోయినాయారా బాయ్? నువ్వు అన్నట్లు కొన్ని ఉన్నాయి పోయి బాయ్. సరిపోతా బాయ్. చెరువు కూడా దింపితే అయిపోతాం సంధ్యాన్ని. ఏమంటావు?
మస్తు సంజయ్ మనమే ఊరు వచ్చినప్పటి నుంచి ఎవ్వలేరు తెచ్చిన వాళ్ళది వదిలేసి ఉంటున్నా మనది మొత్తం రాళ్ళ మీద టికాయించుందిరా సంజయ్ అది అది కింద టక్ టక్కని సౌండ్ వస్తుంది కదా అదే అంటున్నాను అదే అంటున్నాను సౌండ్ వస్తుంది మొత్తం రాలే కూడా సంజయ్ వర్షం పడ్డా ఒకటి రాయి పడ్డా మొత్తం గుడి కిందకి వచ్చేస్తా కదరా మొత్తం అది అవు రిస్కే రా ఉండడం కదా సో మందులు అన్నీ నువ్వు తాగురా అన్నాలు ఏమన్నా కానీ నువ్వు మంచిగా ఉండు సంజయ్ మంచిగా ఉంటాడు రా వెనకాల అన్నీ నేనే చేస్తారా బండి నడిపేది నేనే ఇంక హైవేకి బండి వెళ్ళాలని భయం అవుతుంది కట్టు కొడతారు తెలుసా బాయ్ రైట్ సైడ్లో కార్లు పోతాయా లెఫ్ట్ సైడ్లో పోతాయా బాయ్ కార్లు ఈ రైట్ సైడే నడిపిస్తాడు బండి లెఫ్ట్ అసలు ఓడే బాయ్ అర్థం చేసుకో పిల్లలకి ఇచ్చిన ఒక తప్పే కదా పోలీసు వాళ్ళు ఇచ్చిన బండి ఆపిస్తారు తెలుసా బాయ్ అన్న సో నడవండి గైస్ చెరువు అంట చెరువు దగ్గరికి అయితే పోదాం సంజయ్ లొకేషన్ చెప్పరా ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పు గైస్ ఇబ్రాహీంపట్నం నరసింహస్వామి టెంపుల్ అని కొడితే ఇదే లొకేషన్లో ఇదే టెంపుల్ చూపిస్తుంది ఎగ్జాక్ట్ సో స్టార్టింగ్ అయితే మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది ఎంట్రెన్స్లో లోపలైతే మన నరసింహస్వామి ఇంకా శివుంది ఇంకా ఆంజనేయ స్వామి 3 టెంపుల్ ఉన్నాయి పైన అయితే సో నడవండి గైస్ మనం వెళ్దాం ఇక